వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈరోజు క్లాస్లో మనం డిగ్రీ సెకండ్ సెమిస్టర్లోని 4th యూనిట్ తెలుగులో ఉన్నటువంటి షార్ట్ ఆన్సర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. సో ఈ 4th యూనిట్లో ఇంపార్టెంట్ 5 మార్క్స్ క్వశ్చన్ వచ్చేసి జంగాల శాస్త్రి తెలుగు భాష గురించి ఏమని ప్రశంస చేశాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 4th యూనిట్ నుండి 5 మార్క్స్కి వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఏం చేశాడంటే ఈయన మొదటగా తెలుగు భాష ఒక గొప్ప భాష అని ప్రశంసించాడు. ఏం చెప్పాడండి? తెలుగు భాష అనేది ఒక గొప్ప భాష అని ప్రశంసించాడు. ఈ భాషకి కొన్ని లక్షణాలు ఈయన చెప్పాడండి. అవి ఏంటంటే క్రమత, తెలుగు భాషలో ఒక క్రమం ఉంటుంది, అదేవిధంగా ఒక వదులు ఉంటుంది, ఒక బిగి ఉంటుంది, జోరు ఉంటుంది, తలుకులు ఉంటాయి. తెలుగు భాషలో తలుకులు ఉంటాయి, బెలుకులు ఉంటాయి, హోయిలు ఉంటాయి, వయ్యారాలు ఉంటాయి, వయ్యారములు ఉంటాయి. ఇవన్నీ కలిగినటువంటి భాషే తెలుగు భాష అని జంగాల శాస్త్రి గారు ప్రశంసించారు. అర్థమవుతుంది కదా నాన్న? తెలుగు భాష అనేది ఒక గొప్ప భాష అని జంగాల శాస్త్రి గారు ప్రశంసించారు. ఇంకా ఆయన ఏం చెప్పారంటే తెలుగు భాషకి ఒక క్రమత, బొదులు, బిగి, జోరు, తలుకులు, బెలుకులు, హోయిలు, వయ్యారాలు ఈ భాషకు లేనటువంటి లక్షణమే లేదు. తలుకులు ఉంటాయి, బెలుకులు ఉంటాయి. ఈ భాష హోయిలు కలిగి ఉంటుంది, వయ్యారాన్ని కలిగి ఉంటుంది, వదులుగా ఉంటుంది, బిగితిగా ఉంటుంది, జోరుగా ఉంటుంది. ఈ అన్ని లక్షణాలు కలిగినటువంటి ఒక గొప్ప భాషే తెలుగు భాష అని చెప్పిన వ్యక్తి ఎవరో? జంగాల శాస్త్రి. ఈయన మొదటగా తెలుగు భాషని గొప్ప భాష అని ప్రశంసించాడు. అదేవిధంగా ఈ తెలుగు భాషలో ఒక క్రమత ఉంది, వదులుంది, జోరుంది, హోయిలు ఉన్నాయి, వయ్యారాలు ఉన్నాయి. ఇవన్నీ కలిగినటువంటి ఒక గొప్ప భాషే తెలుగు భాష అని చెప్పారు. ఇంకొక ముఖ్యమైన లక్షణం ఈయన ఏమని ప్రశంసించాడంటే కవిత్వానికైనా గానానికైనా వ్యాసానికైనా ఉపన్యాసానికైనా కవిత్వం చెప్పాలన్నా, ఒక గానం పాట పాడాలన్నా, ఒక వ్యాసం దేని మీదైనా వివరంగా రాయాలన్నా, ఉపన్యాసం ఏదైనా విషయం గురించి ధారాళంగా మాట్లాడాలన్నా, ఈ అన్నిటికీ కలిగినటువంటి సంపూర్ణ అర్హత కలిగిన భాష ఏదైనా ఉంది అంటే అది తెలుగు భాష అని జంగాల శాస్త్రి గారు ప్రశంసించారు. చూడండి, కవిత్వానికైనా, గానానికైనా, ఉపన్యాసానికైనా, వ్యాసానికైనా సంపూర్ణ అర్హత కలిగిన భాష తెలుగు భాష అని జంగాల శాస్త్రి గారు ప్రశంసించారు. ఇంకా ఈయన ఏం చెప్పారంటే ఆంధ్రదేశంలో పుట్టినటువంటి పక్షులు కూడా తెలుగును బాగా వినడం వల్ల తెలుగు మాట్లాడుతున్నాయి. ఆంధ్రదేశంలో పుట్టిన పక్షులు కూడా తెలుగును బాగా వినడం ద్వారా తెలుగు మాట్లాడుతున్నాయి. ఎందుకంటే మన దేశంలో చూడండి, అక్కడక్కడ మనం చిలకలు మాట్లాడడం చూస్తుంటాం. చిన్న చిన్న శబ్దాలు, ప్యారెట్స్, కొన్ని పావురాలు, అలా కొన్ని ప్లేస్లో అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. ఈయన కూడా అదే మాట చెప్పాడు. ఆంధ్రదేశంలో పుట్టిన పక్షులు కూడా నిత్యము తెలుగు వినడం వలన తెలుగు మాట్లాడుతున్నాయి అని ప్రశంసించాడు. ఇంకా ఏం చెప్పాడంటే నాన్న, అటువంటి మన మాతృభాష అంటే పక్షులు కూడా మాట్లాడేటువంటి మాతృభాషను మనం నేర్చుకోవడానికి ఎలాంటి శ్రమ పడాల్సిన అవసరం లేదు. తెలుగువారిమై ఉండి తెలుగు మాట్లాడడానికి మనం ఎలాంటి శ్రమ పడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు? తెలుగు భాష మనకు పుట్టుకతోనే తల్లి కడుపులో ఉన్నప్పుడుగానే తెలుగు తల్లికి మనకి ఉన్నటువంటి నాభి రుజువు ద్వారా మన తల్లి నుంచి మన భాష మనకి సంక్రమించింది. మా భాష మన రక్తంలోని, మన మాంసంలోని, మన నరాలలోను, మన మెదడులోను తరతరాలుగా ఐక్యమై ఉంది. ఎందుకు? తెలుగు వాళ్ళం మనం.
మన తల్లిదండ్రులు, వారి తండ్రులు, వారి తండ్రులు, వారి తండ్రులు, మన పూర్వీకుల నుంచి తెలుగు భాష మనకి క్రమంగా తరతరాలుగా మన నరమాంసాల్లోను, రక్త మాంసాల్లోను, మన నరాల్లోను, మన మెదడులోను నిక్షిప్తమై ఉంది. ఎందుకంటే ఇది మన మాతృభాష. తల్లి స్తన్యం ద్వారా, మన తల్లి పాల ద్వారా మనకు సంక్రమించినటువంటి భాష మాతృభాష అని ప్రశంసించినటువంటి వ్యక్తి ఎవరంటే జంగాలి శాస్త్రి గారు. ఈయన తెలుగు భాష గొప్ప భాష అని చెప్పాడు. తెలుగు భాషకు ఒక క్రమత ఉంది, తెలుగు భాషకు ఒక కఠినత ఉంది, తెలుగు భాషకు ఒక వదులు ఉంది, తెలుగు భాషకు ఒక హోరు ఉంది. తెలుగు భాష హోయలు కలిగిన భాష, వయ్యారాలు కలిగిన భాష, తలుకులు బెలుకులు కలిగిన భాష అని ప్రశంసించాడు. ఇంకా తెలుగు భాషని ఆంధ్రదేశంలో పుట్టిన పక్షులు నిత్యము తెలుగు వినడం వల్ల తెలుగు మాట్లాడుతున్నాయి. అలాంటి మాతృభాషను మాట్లాడడానికి ఎలాంటి శారీరక శ్రమ కానీ మానసిక శ్రమ కానీ పడాల్సిన అవసరం లేదు. తెలుగువారిమైన మనకి తల్లి కడుపులో ఉన్నప్పుడే తెలుగు తల్లి నాభీనల ద్వారము ద్వారా, అంటే తల్లికి మనకి ఉన్నటువంటి మనకి తల్లికి కాంటాక్టు నాభి అంటే బొడ్డు. ఈ తల్లి కడుపులో ఉన్నప్పుడు ఈ బొడ్డు ద్వారా కనెక్ట్ అయ్యి మనకి తెలుగు అనేది సంక్రమిస్తుంది. తల్లి రొమ్ము పాలను తాగడం వల్ల తల్లి ద్వారా మనకు సంక్రమించినటువంటి మాతృభాష మాట్లాడడానికి మనం ఎలాంటి శ్రమ పడవలసిన అవసరం లేదు అని ప్రశంసించినటువంటి వ్యక్తి జంగాల శాస్త్రి గారు. ఈయన ఇంకా ఏమన్నారంటే, తరతరాలుగా మన పూర్వీకుల నుండి మనకి మన రక్త మాంసాల్లోనూ, మన శరీరంలోని ప్రతి అణువులోనూ, మన నరాల్లోనూ, మన మెదడులోనూ తెలుగు ఐక్యమై ఉంది. ఇలాంటి మాతృభాష మాట్లాడడానికి మనము గర్వపడాలి, ఉత్సాహపడాలి. మనము తెలుగు భాషను మాట్లాడుతున్న మనము ఉప్పొంగిపోవాలి అని ప్రశంసించినటువంటి వ్యక్తి జంగాల శాస్త్రి గారు. ఇంకా ఈయన తెలుగు భాష గురించి ఏం మాట్లాడారంటే, చూడండి, తెలుగు భాష గురించి తెలుగు వారికి తరతరాలుగా ఈ భాష సంక్రమిస్తుందని చెప్పాం. అయితే నన్నయ్య గారి నుంచి నేటి వరకు తెలుగులో ఆది కవి ఎవరంటే మనం నన్నయ్య భట్టు గారి పేరు చెప్తాం. ఈ నన్నయ్య కాలం నుంచి నేటి వరకు తెలుగు అనేది అనేక విధాలుగా మార్పులు చెందుతూ ఉంది. సో ఈ నన్నయ్య నుంచి నేటి వరకు అనేక గ్రంథాలు తెలుగు భాషలో రాయబడ్డాయి. ఈ గ్రంథాలు చదివితే మన తెలుగు భాష అనేది సంపూర్ణంగా మనకి అవగతమవుతుంది. తెలుగు భాషను నేర్చుకోవాలంటే తెలుగుని నన్నయ్య కాలము నుంచి నేటి వరకు ఉన్నటువంటి ఈ గ్రంథాలని అన్నీ కాకపోయినా రామాయణము, భారతము, చూడండి, రామాయణం కానీ, భారతం కానీ, భాగవతం కానీ, ఇలాంటి కొన్ని గ్రంథాలు చదవడం వల్ల తెలుగు మనకు అలవడుతుంది. తెలుగులో పాండిత్యాన్ని సంపాదించుకోగలం. కనీసము గ్రంథాలు చదవకపోయినా ఆంధ్రపత్రిక చదివిన తెలుగు మనకి అద్భుతంగా వస్తుంది అని చెప్పినటువంటి వ్యక్తి జంగాల శాస్త్రి గారు. తెలుగు భాష ఒక తెలుగు వ్యక్తికి ఆ తెలుగు భాష ప్రస్ఫుటంగా రావాలంటే, ఆ తెలుగు భాష మీద మంచి పట్టు పాండిత్యం సంపాదించాలంటే నన్నయ్య కాలం నుంచి నేటి వరకు రాయబడిన గ్రంథాలని చదవాలి. లేదా ఆ గ్రంథాల్లో ముఖ్యమైనటువంటి రామాయణం, మహాభారతం లాంటి ఇతిహాసాలు లేదా భాగవత పురాణాలు అవి చదవలేకపోయినా కనీసం ఆంధ్రపత్రిక చదివిన తెలుగు వారికి తెలుగు పట్ల అపారమైన జ్ఞానం కలుగుతుంది అని ప్రశంసించినటువంటి వ్యక్తి జంగాల శాస్త్రి గారు. ఇంకా ఈయన అర్థమవుతుంది కదమ్మా. ఇంకా ఏమన్నారంటే, ఆంధ్ర భాష మాట్లాడడం వలన ఆంధ్ర భాష అంటే మన తెలుగు భాష. ఆంధ్రము అంటే తెలుగు, మీరు ఆంగ్లము అనుకోకండి. ఆంగ్లము అంటే ఇంగ్లీష్, ఆంధ్రము అంటే తెలుగు. ఆంధ్ర భాష మాట్లాడిన వాడికి కలిగే గౌరవము పరభాష మాట్లాడిన వాడికి కలగదు అని చెప్పినటువంటి వ్యక్తి జంగాల శాస్త్రి గారు. మన తెలుగు భాషలో తెలుగు వాళ్ళమై పుట్టి తెలుగు వారితో తెలుగు మాట్లాడకుండా పరభాష మాట్లాడితే ఈ తెలుగు భాష మాట్లాడినటువంటి వ్యక్తికి కలిగిన గౌరవం పరభాష మాట్లాడిన వాడికి కలగదు అని ఈయన జంగాల శాస్త్రి గారు మనకి చెప్పడం జరిగింది. ఇంకా ఈయన తెలుగు భాషను ఏ విధంగా ప్రశంసించారో చూసినట్లయితే మనము అర్థమవుతుంది కదమ్మా. తెలుగులో పుట్టి తెలుగు మాట్లాడడానికి నామోషిగా ఫీల్ అవుతాం. తెలుగులో మాట్లాడి ఎక్కడ చదువుకున్నాం కదా, ఏం తెలుగు మాట్లాడుతాం. కొంతమంది వేరే స్టేట్స్కి వెళ్ళి లేదా వేరే కంట్రీస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఇక్కడ తెలుగు మాట్లాడడానికి నామోషిగా ఫీల్ అవుతారు. వారిని జంగాల శాస్త్రి గారు ఏమన్నారంటే, తెలుగు వాడివై పుట్టి తెలుగు మాట్లాడడానికి సంశయించిన వాడిది ముష్టి బ్రతుకు అన్నాడు. ఏమన్నాడు?
ముష్టి బ్రతుకు. తెలుగువాడివై పుట్టి తెలుగు మాట్లాడడానికి సంశయించే ప్రతి ఒక్కడిది కూడా ముష్టి బ్రతికే. తెలుగు వాళ్ళమైన మనము మన భాష మాట్లాడడానికి అవమానముగా భావించకూడదు. అలా భావించిన వాళ్ళు బ్రతుకులు ముష్టి బ్రతుకులు అని చెప్పినటువంటి వ్యక్తి జంగాల శాస్త్రి గారు. ఈ ముష్టి బ్రతుకులు కలిగిన వ్యక్తులు వారి బాధను వ్యక్తపరచాలన్నా తెలుగులోనే వారి బాధను వ్యక్తపరచగలరు, మాతృభాషలోనే. ఇప్పుడు మనం ఎన్ని భాషలు నేర్చుకున్నా మనకు దెబ్బ తగిలినప్పుడు అమ్మా అంటాం, ఎందుకంటే మనం తెలుగు వాళ్ళం కాబట్టి. అంతేగాని మనం పడిపోయి ఏదో తన్నుకోనో లేకపోతే ఏదో మట్టేసి కాళ్ళకి దెబ్బ తగిలి ముళ్ళు గుచ్చుకోవడమో ఏది జరిగినా సరే అనుకోకుండా సడన్గా ఏవైనా గాయాలైనప్పుడు మనం మాతృభాషలో అమ్మా అంటాం. అంతేగాని ఓ మమ్మీ అనం కదా, ఓ షేట్ అనం కదా. ఎందుకంటే మన మాతృభాష మన నరనరాల్లో ఉంటుంది, మన రక్తంలో మాంసంలో ఐక్యమై ఉంటుందని జంగాల శాస్త్రి గారు చెప్పారు. నిజమే, మనకు దెబ్బ తగిలినప్పుడు అమ్మా అని పిలుస్తాం, అది ఆటోమేటిక్గా మన నోటికి వస్తుంది. అంతేగాని మనం నేర్చుకున్న ఆంగ్ల భాష, హిందీ భాష, సంస్కృత భాష రాదు. కాబట్టి తెలుగువాడి పుట్టి తెలుగు మాట్లాడడానికి అవమానంగా భావించేవాడి బ్రతుకు ముష్టి బ్రతుకని జంగాల శాస్త్రి గారు అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే, తెలుగువాడే పుట్టి ముష్టి బ్రతుకు బ్రతుకుతున్నటువంటి వ్యక్తి తన బాధను కూడా తిరిగి తెలుగులోనే వ్యక్తపరచాలి అని చెప్పాడు. ఇంకా అర్థమవుతుంది కదా. ఇక విధంగా మన ఇంట్లకి ఎవరైనటువంటి ముష్టి బ్రాహ్మణుడు వచ్చినట్లయితే, ముష్టి బ్రాహ్మణుడు తప్పుగా అనుకోవద్దండి, బ్రాహ్మణుడు అంటే ఇక్కడ పంతులు అని అర్థం కాదు, లేదా పండితుడు అని అర్థం కాదు. ముష్టి బ్రాహ్మణుడు అంటే పూర్వము అడుక్కునే వ్యక్తులని ముష్టి బ్రాహ్మణులు అనేవారు. సో ఇక్కడ నేను బ్రాహ్మణుల గురించి అనడం లేదు, మీరు తప్పుగా అనుకోవద్దు. ముష్టి బ్రాహ్మణుడు అంటే భిక్షం అడుక్కోవడానికి వచ్చినటువంటి వ్యక్తి. ఈ భిక్షం అడుక్కోవడానికి మన ఇంటికి వచ్చినటువంటి వ్యక్తి మన మాతృభాషలో కాకుండా పరభాషలో భిక్షం అడిగాడు అనుకోండి, ఇప్పుడు అమ్మ అన్నం ఉంటే పెట్టమ్మా అని అంటే మనం ఏదో దయ కలిగి జాలి కలిగి భోజనం పెడతాం. అంతేగాని మదర్ ప్లీజ్ గివ్ మీ సమ్ ఫుడ్ అన్నాడు అనుకోండి ఇంగ్లీష్లో, మన ఇంటికి వచ్చిన అడుక్కున్నాడు మనకి ఎలా మండుతుంది, లేదంటే ఒకవేళ మండకపోయినా వాడికేసి ఎలా చూస్తాం, అదొక రకమైనటువంటి చూపు చూస్తాం. అదేవిధంగా తెలుగు వాడై పుట్టి తెలుగు మాట్లాడడానికి సంశయించి పరభాషలో మాట్లాడేవాడిని కూడా ఈ విధంగా చూడాలి అని చెప్పినటువంటి వ్యక్తి జంగాల శాస్త్రి గారు. అర్థమవుతుంది కదమ్మా. ఇంకా ఈయన ఏం చెప్పాడంటే, తెలుగు గురించి ఇంకా అర్థమవుతుంది కదమ్మా. తెలుగు మీద కనీసము శ్రద్ధ చూపిస్తే, అంటే కొన్ని గ్రంథాలు చదవడం, కొన్ని గొప్ప వ్యక్తుల యొక్క పుస్తకాలు చదవడం, కొన్ని పత్రికల్లో వచ్చినటువంటి వ్యాసాలను చదవడం వల్ల తెలుగులో అపారమైనటువంటి పాండిత్యాన్ని, కనీస శ్రద్ధ చూపిస్తే అపారమైన పాండిత్యాన్ని వృద్ధి చేసుకోవచ్చు అని చెప్పినటువంటి వ్యక్తి జంగాల శాస్త్రి గారు. ఈ విధంగా ఆయన తెలుగు భాష మీద ఆయనకున్నటువంటి మక్కువను, తెలుగు భాష మీద ఆయనకున్నటువంటి ఇష్టాన్ని ఈ జంగాల శాస్త్రి గారు చెప్పారు. జంగాల శాస్త్రి అంటే ఎవరో ఉన్న వ్యక్తి కాదమ్మా, పానుగంటి లక్ష్మీనరసింహ గారు ఆయన రాసినటువంటి వ్యాసాల్లో ఈ జంగాల శాస్త్రి అనేటువంటి ఒక పాత్రని క్రియేట్ చేసి ఆయన ఈ పాత్ర ద్వారా తెలుగు భాష యొక్క ఆవశ్యకతను మనకు తెలియజేశారు. ఇది తెలుగు భాష గురించి జంగాల శాస్త్రి గారు మనకు చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి అతి ముఖ్యమైన విషయాలు. అంటే తెలుగు భాష గొప్పతనాన్ని చెబుతూ తెలుగు భాషను మాట్లాడడంలో అవమానంగా భావించే వారిని ఏ విధంగా మనుషులు చూస్తారని కూడా చెప్పాడు. ఇంకా చూసినట్లయితే యాక్చువల్లీ ఆంధ్రదేశంలో పుట్టిన మనము తెలుగుదేశంలో అంటే ఆంధ్ర ప్రాంతంలో పుట్టినందుకు లేదా తెలంగాణ ప్రాంతంలో పుట్టినంత మాత్రాన మనం తెలుగు వాళ్ళము అని అనిపించుకోవడానికి తగదు. మన బుద్ధి చేత, స్వభావం చేత, దేని చేత? బుద్ధి చేత, స్వభావం చేత, యోగ్యత చేత మాత్రమే ఆంధ్రులుగా అంటే తెలుగువారిగా మనం గుర్తించబడతాం. మన బుద్ధి బాగుండాలి, మన యోగ్యత బాగుండాలి, మన స్వభావం బాగుండాలి. అప్పుడే మనము ఆంధ్రులుగా చెప్పబడతాం లేదా తెలుగువారిగా చెప్పబడతాం. లేదా తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో పుట్టినంత మాత్రాన తెలుగు వాళ్ళం అయిపోము. ఈ యొక్క తెలుగు మాట్లాడే వారికి ఒక బుద్ధి కానీ స్వభావం కానీ యోగ్యత కానీ వేరుగా ఉంటుంది. మన బుద్ధి చేత, స్వభావం చేత, యోగ్యత ద్వారా మాత్రమే మనము ఆంధ్రులము లేదా తెలుగువారము అనిపించుకుంటామని ప్రశంసించినటువంటి గొప్ప వ్యక్తి జంగాల శాస్త్రి గారు. ఇది జంగాల శాస్త్రి గారు తెలుగు భాష గురించి చేసినటువంటి ప్రశంస. ముందుగా ఆయన ఏం చెప్పాడంటే, తెలుగు భాష ఒక గొప్ప భాష అన్నాడు. తెలుగు భాషకు ఒక క్రమత, యోగ్యత, వదులు, బెలుకులు, తలుకులు, ఒయ్యారాలు ఉంటాయని చెప్పాడు. తెలుగులో
ఆంధ్రదేశంలో పుట్టిన పక్షులు నిత్యము తెలుగు వినడం వలన తెలుగులో మాట్లాడుతున్నాయని చెప్పాడు. తెలుగులో పుట్టి తెలుగులో మాట్లాడడానికి సంశయించిన వాడిది ముష్టి అని చెప్పాడు. అడుక్కున్నవాడి ఇంటికి వచ్చి మాతృభాషలో కాకుండా పరభాషలో భిక్షాటన అడిగితే వాడిని ఏ విధంగా చూస్తామో, తెలుగులో పుట్టి తెలుగులో మాట్లాడడానికి సంశయించినటువంటి వ్యక్తిని, లేదా అనవసర సందర్భాల్లో అంటే అవసరం లేని దగ్గర పరభాషలో మాట్లాడే వ్యక్తిని ఆ విధంగానే చూస్తారని చెప్పాడు. ఇలాగా జంగాల శాస్త్రి గారు తెలుగు భాషకి సంబంధించినటువంటి ఈ విధమైనటువంటి ప్రశంస చేశారు. ఇది ఈ యూనిట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ 5 మార్క్స్ క్వశ్చన్. ఇంకా ఈ యూనిట్లో ఉన్నటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఇదమ్మా. ఈ క్వశ్చన్ ఆ క్వశ్చన్ ఇవ్వకపోయినట్లయితే కంపల్సరిగా ఈ క్వశ్చన్ వస్తుంది. ఇదేంటంటే ఒకసారి చూడండి. ఉపాధ్యాయ వృత్తి సులువైనది కాదని ఎలా చెప్పవచ్చు? ఉపాధ్యాయ వృత్తి సులువైనది కాదని ఎలా చెప్పవచ్చు? మీకు జంగాల శాస్త్రి యొక్క ప్రశంస, తెలుగు భాష మీద ఆయన చేసిన ప్రశంస షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో 5 మార్క్స్ క్వశ్చన్కి చాలా ఎక్కువ పర్సంటేజ్ ఇవ్వడానికి అవకాశం ఉంది. దాని తర్వాత అంతే ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్వశ్చన్. ఇందులో ఉపాధ్యాయ వృత్తి సులువైనది కాదని ఎలా చెప్పవచ్చు అనే ప్రశ్న ఇచ్చాడు. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్లు ఇచ్చాడు. చాలా సులువుగా మనం సొంతంగా రాయవచ్చు. ఉదాహరణకి ఈ పాఠంలో దీని గురించి ఏం చెప్పారంటే, మొదటిగా పూర్వకాలంలో లేదా చిన్నప్పుడు చూడండి, మన చిన్నప్పుడు ఉపాధ్యాయుడు అంటే జ్ఞానవంతుడని, శాంతుడని, జితేంద్రుడని, అన్నీ తెలిసిన వాడిని చెప్పగా విని నేర్చుకున్నాం. ఓహో, ఉపాధ్యాయుడు అంటే అత్యంత జ్ఞానవంతుడు, లేదా ఉపాధ్యాయుడు అంటే శాంతవంతుడు, ఉపాధ్యాయుడు అంటే జితేంద్రుడు అంటే అన్నిటిని జయించేవాడు అనే విషయాలు తెలుసుకున్నారంట. ఆ తర్వాత కాలంలో ఉపాధ్యాయుడు అంటే ఒక ప్లేడర్ గారు ఏమన్నారంటే, తనకంటూ సొంత అభిప్రాయం లేనివాడే ఉపాధ్యాయుడు. తనకంటూ సొంత అభిప్రాయం లేనివాడే ఒక ఉపాధ్యాయుడు. కనీసం పశువులు కూడా ఉపాధ్యాయులు కావు. ఎందుకంటే పశువులు కూడా తమకంటూ అభిప్రాయాన్ని ఒకసారి కాకపోతే ఒకసారైనా వ్యక్తపరుస్తాయి. ఉదాహరణకు చూడండి, పశువులకి బరువు లాగేటప్పుడు మొరాయించాయనుకోండి కూర్చుండిపోతాయి, లేదా పడుకున్నాయనుకో మనం ఎంత లెగ్గొట్టినా లెగవు. అంటే అవి కూడా అప్పుడప్పుడు అభిప్రాయాలని వ్యక్తపరుస్తాయి. కానీ ఉపాధ్యాయుడు తనకంటూ సొంత అభిప్రాయాన్ని వ్యక్తపరచడు. అలా తనకంటూ సొంత అభిప్రాయాన్ని వ్యక్తపరచిన వాడే ఉపాధ్యాయుడు అని ఒక ప్లేడర్ గారు చెప్పారంట. ఇంకొకరు ఏ విధమైన అభిప్రాయం చెప్పారంటే, భూషణ పరిష్కారాలను భూషణ సమస్య పరిష్కారాలను సామరస్యంగా పరిష్కరించగలిగేవాడు ఉపాధ్యాయుడు అని చెప్పారంట. అంటే తప్పులు కానీ వాటిని సామరస్యంగా సమానంగా పరిష్కరించేవాడు ఉపాధ్యాయుడు అని కొంత చెప్పారు. ఇలా ఈ విధమైనటువంటి కొంతమంది అభిప్రాయాల ప్రకారము ఉపాధ్యాయుడు అంటే ఒకప్పుడు గౌరవం ఉండేది, కానీ ఉపాధ్యాయుడు అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత సమాజంలో గౌరవం లేకుండా పోయింది. ఇంకా మనం ఇలా చూసుకున్నట్లయితే ఈ ప్లేడర్ కానీ అంటే లాయర్లు, జడ్జిలు కానీ, ఇంజనీర్లు కానీ, డాక్టర్లు కానీ వీళ్ళంతా ఏమనుకుంటారంటే, ఉపాధ్యాయుడు అనేవాడు నిత్యము ఏమీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఒకసారి ఉపాధ్యాయుడు అయిపోతే ఇక జీవితం అంతా హాయిగా ఉంటుంది అనే అభిప్రాయంలో ఉంటారు. ఉపాధ్యాయుడు మనమంటే కొత్త విషయాలు రోజు తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు, మెడికల్ ఫీల్డ్లో కొత్త వ్యాధులు వస్తుంటాయి. ఆ వ్యాధులకు సంబంధించినటువంటి మెడిసిన్ కానీ దాని యొక్క ట్రీట్మెంట్ విధానాన్ని కానీ నేర్చుకోవాలి. అదేవిధంగా ఒక ఇంజనీర్ ఉండేటప్పుడు కొత్త డిజైన్స్తో అప్పుడు ట్రెండ్ మారుతున్న కొద్దీ అప్పుడున్నటువంటి ఆలోచనలకు అనుగుణంగా డిజైన్స్, ప్లాన్స్ నేర్చుకుంటూ ఉండాలి. అదేవిధంగా లాయర్స్ కొత్తగా వస్తున్నటువంటి కాన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి అనేక ఆర్టికల్స్లో కానీ కొత్త చట్టాలను కానీ తెలుసుకోవాలి. ఇలా మిగతా అన్ని ఉద్యోగాలు చేసిన వారు కొత్త విషయాలు తెలుసుకోవాలి. ఈ ఉపాధ్యాయులు మాత్రము ఎప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి ఉపాధ్యాయుడు అయితే జీవితం అంతా ఇంకా కొత్త విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని భావిస్తుంటారు. ఇంకా వీళ్ళు ఏమనుకుంటారంటే,
మనమైతే కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలి. ఉపాధ్యాయుడు ఒకసారి ఏది బోధిస్తాడో తన జీవితం మొత్తం అదే బోధిస్తూ ఉంటాడు. చిన్నప్పుడు భూమి గుండ్రంగా ఉందని చెప్పిన ఉపాధ్యాయుడు తన చివరికి ముసలయ్యేంత వరకు భూమి గుండ్రంగా ఉంది, భూమి గుండ్రంగా ఉందని అదే విషయాన్ని చెబుతూ ఉంటాడు. అందులో కొత్తదనం ఏమీ ఉండదు. అదేవిధంగా ఒక గణిత ఉపాధ్యాయుడు ఒక రైలు 40 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది, ఇంకొక రైలు 4 గంటల ఆలస్యంగా 60 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఈ 2 రైళ్ళు ఒకేసారి ఎన్ని గంటల టైంలో కలుసుకుంటాయి అని చెప్పిన ఉపాధ్యాయుడు ఇదే లెక్కని ఎన్ని సంవత్సరాలైనా ఒకే విధంగా చెబుతాడు. ఒకవేళ ఈ లెక్క చెప్పడంలో ఏమైనా పొరపాట్లు ఉంటే ఆ రైలు 2 గుద్దుకునే ప్రమాదం లేదు, ఎందుకంటే ఇవి లెక్క, అవి నిజంగా ప్రయాణిస్తున్న రైళ్ళు కాదు. కానీ ఒక ఇంజనీర్ తప్పు చేసినా, ఒక డాక్టర్ తప్పు చేసినా, ఒక లాయర్ తప్పు చేసినా ఒకరు లేదా అంతకన్నా ఎక్కువ మంది యొక్క జీవితాలు ప్రభావితం అవుతాయి. కాబట్టి ఉపాధ్యాయ వృత్తి అత్యంత హాయికరమైన వృత్తి. అందులో ఒకసారి నేర్చుకుంటే చాలు జీవితాంతం సుఖంగా ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. ఇంకా వీళ్ళు ఏమనుకుంటారంటే ఉపాధ్యాయ వృత్తిలో విపరీతమైన సెలవులు ఉంటాయి, శనివారాలు ఆదివారాలు సెలవులు ఉంటాయి, పండగలకి పబ్బాలకి జాతీయ పండుగలకి ఇంకా ఏవైనా లోకల్ హాలిడేస్ అని ఈ హాలిడేస్ ఆ హాలిడేస్ అని విపరీతమైన సెలవులను కలిగి ఉంటారు. ఒకసారి ఉపాధ్యాయ వృత్తి వస్తే ఆ వృత్తికి మించినటువంటి సంతోషం కానీ ఆ వృత్తిలో ఉన్నటువంటి సుఖం కానీ వేరొక వృత్తిలో ఉండదు అనేటువంటి అభిప్రాయాన్ని ఈ ప్లేడర్లు, లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఇతర ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళందరి అభిప్రాయము ఆ విధంగా ఉంటుంది. అయితే ఉపాధ్యాయ వృత్తిలో చాలా ఒడిదొడుకులు, చాలా అవగతం ఉంటుంది. ఉపాధ్యాయుడు అనేటువంటి వ్యక్తి ఒక నిత్య విద్యార్థి, నిత్యము ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ఉండాలి అనే విషయాన్ని వీళ్ళందరూ మర్చిపోయారు. ఎందుకంటే తరగతి గదిలో 40 మంది విద్యార్థులకు పాఠం చెబుతున్న ఉపాధ్యాయుడికి ఆ పాఠం చెప్పడం, 40 నిమిషాలు పాఠం చెప్పడం ఒక సవాలుతో కూడుకున్నటువంటి పని. 40 మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు 40 మందివి 40 రకాల మనస్తత్వాలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క భిన్నమైనటువంటి యాటిట్యూడ్స్ కలిగి ఉంటారు. 40 అడవి జంతువులను తీసుకొని వచ్చి వాటిని మనకు అనుకూలంగా మలుచుకోవచ్చు, కానీ ఈ 40 మంది విద్యార్థులని ఒకే విధంగా మార్చుకోవడం అనేది చాలా కష్టము. ఒకరికి చరిత్ర అంటే ఇష్టం ఉంటుంది, ఒకరికి బొమ్మలంటే ఇష్టం ఉంటుంది, ఒకరికి లెక్కలంటే ఇష్టం ఉంటుంది, ఒకరికి ఆటలంటే ఇష్టం ఉంటుంది. ఇలా భిన్నాభిప్రాయాలు కలిగినటువంటి విద్యార్థిని ఏకతాటి మీదకి తీసుకువచ్చి ఒకే సమయంలో ఇవ్వబడిన సమయంలో వారికి అర్థమయ్యే విధంగా పాఠం చెప్పడం అనేది కత్తి మీద సాము లాంటిది అనే విషయాన్ని ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత సమాజం మర్చిపోతూ ఉంది. అదేవిధంగా ఇంకా మనం చూసుకున్నట్లయితే విద్యార్థులు అనేవారు భిన్నమైన స్వభావాలు కలిగి ఉంటారు. ఒకరు ఉపాధ్యాయుడిని వెక్కిరించేవాడు ఉంటాడు, ఉపాధ్యాయుడిని వెనక నుంచి గేలి చేసేవాడు ఉంటాడు. ఉపాధ్యాయుడు పాఠంలో నిమగ్నం అయ్యేటప్పుడు ఉపాధ్యాయుడు బొమ్మల్ని వ్యంగ్యంగా గీసి కుళ్ళు జోకులు వేసుకొని అవమానపరిచిన వాళ్ళు ఉంటారు. ఇవన్నిటినీ తట్టుకొని ఉపాధ్యాయుడు నిలబడి విద్యార్థి బాగు కొరకు పాఠం చెబుతూ ఉంటాడు. ఇది అత్యంత కష్టమైనటువంటి పని. ఇన్ని పనులు చేస్తూ ఉపాధ్యాయుడు విద్యార్థి క్షేమాభివృద్ధికి కృషి చేస్తూ పై అధికారుల చేత, వారి చేత, వీళ్ళ చేత మొట్టికాయలు అనుభవిస్తాడు, వాళ్ళ చేత తిట్లు తింటూ ఉంటాడు. ఇంటిలో ఉన్నటువంటి శ్రమతో పాటు రేపు పిల్లవాడికి ఏ పాఠం చెప్పాలో అనే విషయాన్ని ఉపాధ్యాయుడు ఇంటి దగ్గర కూడా ఆలోచిస్తూ విద్యార్థి శ్రేయస్సు కోసం అనుదినము ఆలోచిస్తూ ఉంటాడు. ఇలా నిత్యము కొత్త విషయాలను నేర్చుకొని కొత్త విషయాలను విద్యార్థికి బోధిస్తూ విద్యార్థిలో ఉన్న జ్ఞానాన్ని మేల్కొల్పేవాడే ఉపాధ్యాయుడు. అన్ని వృత్తుల్లో కల్లా ఉపాధ్యాయ వృత్తే అత్యంత కష్టమైనది. ఈ విధంగా ఉపాధ్యాయ వృత్తి చాలా సులభం అనుకున్నటువంటి డాక్టర్లు కానీ, లాయర్లు కానీ, ఇంజనీర్లు కానీ, లేదంటే ఇతర పోలీసు వర్గాలు కానీ, ఏ ఉద్యోగం చేసే వ్యక్తి అయినా ఒకప్పుడు ఒక టీచర్ దగ్గర పాఠం విని వచ్చినటువంటి వ్యక్తే. ఆ టీచరే పాఠం చెప్పకపోయిండుంటే, ఆ ఉపాధ్యాయుడే వీరిని తయారు చేయకపోయిండుంటే ఈరోజు వీళ్ళు డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా స్థిరపడి ఉండేవారు కాదు. కాబట్టి సమాజము అభివృద్ధి పునాదుల మీద స్థిరపడాలి అంటే ఉపాధ్యాయుడు కీలకమైనటువంటి వ్యక్తి. అలాంటి కీలకమైనటువంటి వృత్తిలో ఉన్న ఉపాధ్యాయుని యొక్క ఆ పని అనేది అంత సులభమైనది కాదు. భిన్న మనస్తత్వాలు కలిగిన విద్యార్థులని ఏకతాటి మీదకి తీసుకువచ్చి ఒకే సమయంలో అందరికీ అర్థమయ్యేటట్టు పాఠం చెప్పి అందరిలోనూ తనకు కావలసినటువంటి ఫలితాన్ని రాబట్టుకోవడంలో ఉపాధ్యాయుడు నిరంతరము ఒక యుద్ధం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఉపాధ్యాయ వృత్తి అనేది అంత సులభమైనది కాదు. ఇది ఉపాధ్యాయ వృత్తి అంత సులభమైనది కాదు అనేటువంటి ప్రశ్నకి
ఒక సమాచారం. దీన్ని మీరు సొంత మాటల ద్వారా అయినా సరే రాసుకోవచ్చు. ఇదమ్మా ఇంతటితో 4th యూనిట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్స్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ వీడియోలో మనం 5th యూనిట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని చూద్దాం. థ్యాంక్ యూ.